కాకినాడ రూరల్ నియోజకవర్గం స్థానిక 49వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు పెంకె శ్రీనివాస్ బాబా వైవి దాసు ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజలకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే అని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడితే వైసీపీ ప్రభుత్వ పాలనలో అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయడం వల్లే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కొత్త గాయగాలపాడులో రోడ్డుకి ఇంటింటికి గడప గడపకి తిరుగుతూ జరుగుతుంది. కానీ ఇక్కడ సమస్యలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఇందాక ఎస్సీ పేట తిరిగితే లాస్ట్కి ఏమీ లేని ఎస్సీ పెన్షన్లు కూడా తీసేస్తున్నారు. మీరు మరి కావాలని తీస్తున్నారా, మీరు డబ్బులు లేక తీస్తున్నారో ఎవరికి అర్థమవుతలేదు. మీరు కొత్త వాళ్ళకి తర్వాత ఉద్ధరిందిరు కానీ వయసు 45 సంవత్సరాల తర్వాత ఉద్ధరిందిరు కానీ ముందు ముసలోళ్ళని ఉద్ధరించండి. ఆ ఉద్ధరించి ఆల్రెడీ 2000 ఇచ్చి పెన్షన్లు తీసి పాడేసేసి మీరు ఏదో గొప్ప బటన్ నొక్కుతా అన్నారు. ఇది అంత మంచి పరిణామం కాదు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు కాకినాడ రూరల్ అంతా సర్వే చేసి ఇదివరకు ఒకసారి చెప్పాను, మీరేమి సమాధానం లేదు. ఈ పెన్షన్లో తీసేసిన వాళ్ళు అందరూ ఎందుకు తీశారు అని ఒక బుర్ర పెట్టి మీరు ఖచ్చితంగా ఈ ముసలోళ్ళందరికీ న్యాయం చేయాలని ఖచ్చితంగా అడుగుతున్నాను. మీరు ఇలా ఉన్నాయి తీసేసి 175 అని పకటకళ్ళ కంఠం మానేయండి. 175 కాదు కదా, మీకు మళ్ళీ 25 సీట్లు కూడా రావు. 50వ వార్డులో ఉన్నాం. ప్రజెంట్ కొత్త గాయగాలపాడు